పురుషులకు కూడా పీరియడ్స్ ఉన్నాయా అనే దానిపై మీరు ఎప్పుడైనా తీవ్ర ఆలోచనలో ఉన్నారా? ఇది నవ్వు తెప్పించినప్పటికీ, ప్రస్తుతం పురుషులు మరియు మహిళల మెంటల్ డిసార్డర్స్ వెనుకనున్న సీరియస్ సైన్స్ కారణాలను మనం లెట్స్ అనలైజ్. ప్రతి నెల మిలియన్ల మంది మహిళలు వారి ఋతు చక్రం యొక్క హెచ్చు తగ్గులు అనుభవిస్తారు. బహుళ సందర్భాల్లో ఇది హాస్యంగా తీసుకోబడుతున్నా, వాస్తవానికి ఇది హార్మోన్ల ప్రభావంతో జరిగే ఒక ముఖ్యమైన శారీరక ప్రక్రియ మాత్రమే. మరొక వైపు, పురుషులు కొన్నిసార్లు వారి స్వంత మెన్స్ పీరియడ్ గురించి జోక్ చేస్తారు. అయితే ఇందులో ఏమైనా నిజం ఉందా? పురుషులకు నిజంగా పోల్చదగిన బయోలాజికల్ అనుభవం ఉందా? ఈ రోజు మనం ఈ మూడ్ స్వింగ్ల వెనుక ఉన్న అసలు విజ్ఞాన శాస్త్రాన్ని వెల్లడిస్తాము మరియు మెన్స్ పీరియడ్స్ మిత్ ని క్లియర్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్త్రీల పీరియడ్స్ తో ప్రారంభిద్దాం. బట్ ఇట్స్ ట్రూ. మహిళలు ప్రతి నెలా ఋతుక్రమాన్ని అనుభవిస్తారు. ఈ చక్రం ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లచే నియంత్రించబడుతుంది. ఈ హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు అవి భావోద్వేగాలు, శక్తి స్థాయిలు మరియు మెదడు పనితీరును కూడా గణనీయంగా ప్రభావితం చేస్తాయి. పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ వలన విచారం, చికాకు, ఆందోళన, కోపం మరియు భావోద్వేగ సున్నితత్వంగా వ్యక్తమవుతాయి. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, ఇది PMS లేదా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అని పిలువబడే వైద్యపరంగా గుర్తించబడిన పరిస్థితి. మరింత తీవ్రమైన సందర్భాల్లో మహిళలు PMDD లేదా ప్రీమెన్స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ను అనుభవించవచ్చు. ఇది రోజువారీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనిషి పీరియడ్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, పురుషులకు పీరియడ్స్ ఉండదు. వారికి బ్లీడింగ్ ఉండదు, వారికి గర్భాశయం లేదు మరియు నెలవారీ హార్మోన్ల రీసెట్ ఉండదు. పురుషులు మానసిక స్థితి మార్పులకు లోనవుతారు. ఒత్తిడి, నిద్రలేమి, పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోవడం మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు వంటి వివిధ కారణాల వల్ల ఇవి ప్రేరేపించబడతాయి. సరదాగా మెన్స్ పెరోడ్ అని పిలిచినప్పటికీ, ఇది వైద్యపరమైనది కాదు. ఇప్పుడు సైడ్ బై సైడ్ డిఫరెన్సెస్ చూద్దాము. స్త్రీల పీరియడ్స్ చక్రీయమైనవి, ఊహాజనితమైనవి మరియు జీవ ప్రక్రియలలో పాతుకుపోయినవి. దీనికి విరుద్ధంగా, పురుషుల మానసిక కల్లోలం సాధారణంగా సక్రమంగా ఉండదు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రెండు అనుభవాలు నిజమైనవి మరియు చెల్లుబాటు అయ్యేవి, కానీ అవి వేర్వేరు మూలాల నుండి వచ్చాయి. చెప్పాలంటే, వారి ఋతు చక్రాల సమయంలో స్త్రీల మూడ్ స్వింగ్లు హార్మోన్ల మార్పులతో ముడిపడి ఉంటాయి మరియు చక్రీయమైనవి మరియు ఊహాజనితమైనవి. గ్రాఫ్ చెక్ చేయండి. పురుషులు మానసిక స్థితి మార్పులను అనుభవించవచ్చు, కానీ ఇవి ఎక్కువగా జీవనశైలి మరియు పరిస్థితుల బట్టి ప్రభావితమవుతాయి. అవి నోరల్ పీరియడ్స్ వైజ్ నాట్ కన్సిడర్డ్. ఈ డిఫరెన్సెస్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. థ్యాంక్ యూ.